తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పెళ్లిళ్లు కూడా జరగని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు లేవంటూ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని, రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. తక్షణమే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,000 పోస్టులు, 30,000 టీచర్ పోస్టులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు ఎక్కడ ఉంది? కేసీఆర్ దాటికి తట్టుకోలేక కకావికలై ఒక మూలకు నక్కిపోయింది. అప్పుడు రాష్ట్రం లోపల నిరుద్యోగులందరూ అట్టుబట్టి ఉద్యమాలను అందరం చేసి పోస్టులు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈయన కనిపించింది. అక్కడ కేసీఆర్ని తిట్టి ఈయన ఒక వేలుచుకులా కనిపించాడు. అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించాం. కేసీఆర్ను ఓడించే దమ్ము నీకుందా అని నేను రేవంత్ రెడ్డిని ప్రయత్నిస్తున్నాను. ఆయన వేలు నూరుకొని మహాబలాఢ్యుడు అయింది. మహాబలాఢ్యుడు అంటే అన్ని పార్టీలు పెద్ద పెద్దోళ్ళందరూ తలవన్నిన నాయకులు కూడా ఈయన ఎవరు ఓడించారు ఇంకో 15-20 ఏళ్ళ దాకా అని ఫీల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు ఎక్కడ ఉంది? కేసీఆర్ దాటికి తట్టుకోలేక కకావికలై ఒక మూలకు నక్కిపోయింది. అప్పుడు రాష్ట్రం లోపల నిరుద్యోగులందరూ అట్టుబట్టి